జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ పుకార్లు, ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయా? దీని వెనక నా ప్రత్యర్థులు ఎవరున్నారు? అది ఆలోచిస్తున్నాను. వాళ్ళెవరైతే ఏంటి తమ్ముడు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆగాలంటే తొందరగా రూప పెళ్లి చేయడమే మంచిది. అదే మనింటివాడైతే ఇంకా మంచిది. దీపక్ రూపని అపురూపంగా చూసుకుంటాడు. అందుకు నాది గ్యారంటీ. నువ్వేమంటావు తమ్ముడు? కాదంటానక్క. రూపని దీపక్కిచ్చి పెళ్లి చేయడం ఎప్పటికీ కుదరని పనక్క. నన్ను క్షమించు తమ్ముడు. నేనన్నీ ఆలోచించే ఈ ప్రపోజల్ తెచ్చాను. అక్క, నేను అన్నీ ఆలోచించే నీ ప్రపోజల్ కాదంటున్నాను. ఈ ఇంట్లో ఒక సేవకుడున్నాడక్క. వాడి పేరు రాజు. వాడమ్మాయి ఒకే ఒక్క కారణంతో దీపక్ ఈ ఇంట్లో ఉంటున్నాడు. వాడికి మంచి తెలీదు, మర్యాద తెలీదు. చదువు వదిలేశాడు, సంస్కారాన్ని మర్చిపోయాడు, జలసాలకు కూడా అలవాటు పడ్డాడు. అలాంటి బాధ్యత లేని వాడికి చూస్తూ చూస్తూ నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తానక్క? నిజమే, చిన్నప్పటి నుంచి నేను రూపని దూరం పెట్టాను. పెళ్లి చేసి దూరం పంపించాలనుకున్నాను. కానీ ఏ కూలివాడికో ఏ అనామకుడికో ఇచ్చి వదిలించుకోవాలనుకోలేదక్క. మనస్థాయి సంబంధాలే చూశాను. ఇప్పుడు కూడా రూపకి ఇంకా మంచి సంబంధమే చూస్తాను. వచ్చిన సంబంధాలు వెనక్కిపోతే రూపకి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఇంట్లోనే ఉన్నా పర్వాలేదు. నీ కొడుకు మాత్రమే మనక్క. అలా ఇచ్చి అపత్రదానం చేయను. ఐఎమ్ సారీ అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.